ఇంకా చాలా కష్టం అయిందప్పుడైతే. ఇంకా మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ జర్నీ రీస్టార్ట్ అయిందనమాట. ఇదైతే నా ఫస్ట్ బేబీ సెకండ్ డేనే హాస్పిటల్‌లో అమ్మ అని పిలవడం చాలా సెంటిమెంట్ అనిపించింది నాకు. చాలా మెమొరబుల్. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో నేను తీసుకునే హెల్తీ ఫుడ్స్ గురించి మీకు ముందు ముందు వీడియోస్‌లో అప్లోడ్ పెడుతుంటా షార్ట్ వీడియోస్‌లో. మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డౌట్స్ ఏవైనా డైట్ గురించి, ఎక్సర్సైజెస్ గురించి, మంత్ వైస్ స్కానింగ్ రిపోర్ట్స్ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయొచ్చు. హలో స్నేహితులారా! ఈ వ్లాగ్ అయితే నాకు చాలా స్పెషల్ అండి. అంటే మా బాబు ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ఎంత స్పెషల్‌గా ఫీల్ అయ్యానో, ఇప్పుడు సెకండ్ బేబీకి కూడా అంతే స్పెషల్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మదర్ అవ్వడం మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు మదర్ అయినా కూడా మదర్‌హుడ్ ఫీలింగ్ అనేది చాలా స్పెషల్ ఆడవాళ్ళకి. ఇది బెస్ట్ ఫేజ్ ఇన్ ఉమెన్స్ లైఫ్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ అయితే అసలు అన్‌ప్లాన్డ్‌గా అయిపోయింది సర్ప్రైజింగ్‌గా. అస్సలు అనుకోలేదు. అప్పుడే బాబు 2½ ఇయర్స్‌కి తను అప్పుడే పెద్దగా అయిపోయాడా, ఇంకా అన్నయ్య అయిపోతున్నాడు అనేసి చాలా సర్ప్రైజింగ్‌గా అనిపించింది. ఇంకా బాబు కోసమైనా బాబుకి ఒక సిబ్లింగ్ వస్తే తనకు కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటాడు. మంచిగా బోర్ కొట్టకుండా అలోన్‌గా ఉండడు. తనకి ఒక తోడు వస్తుంది అనేసి అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ అంటే అదే ఇంకా బాబు కోసం సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మా బుజ్జి బాబుని చూస్తుంటే అప్పుడే పెద్దగా అయిపోయాడా, అయ్యో మిస్ అయిపోతున్నా అనే ఫీలింగ్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా మా వారికి కొంచెం చిన్నగా సర్ప్రైజ్ ఇద్దామనేసి బాబుతో చెప్పిద్దాం అనేసి ఇలా ప్లాన్ చేసినుండే. జస్ట్ ఒక కార్డ్‌కి నోట్ పెట్టేసి బిగ్ బ్రదర్ సూన్ అనేసి పెట్టినుండే. ఇంకా మా బాబు బ్రదర్ అవుతున్నాడు అనేసి అదొక హ్యాపీయెస్ట్ ఫీలింగ్ మాకు. ఇంకా వాడికి వీపు మీద అంటించి మా వారికి చూపిద్దాం అనేసి వాడితోనే సర్ప్రైజ్ చేద్దాం అనేసి అయితే ప్లాన్ చేసినాను. ఇంకా మా వారు ఆఫీస్ నుండి రావడం కోసం వెయిటింగ్. తను రాగానే అది చూసి రియాక్షన్ అయితే ఇలా ఉందన్నమాట. అదేంటో ఏదో ముందే గెస్ చేస్తున్నట్టు ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్ ఇంకా మ్యాంగోస్ కూడా తీసుకోపో ఏదో నార్మల్‌గా క్యాజువల్‌గా తీసుకొని వచ్చాడు కానీ అలా కలిసొచ్చిందనమాట. ఇంకా మా బాబు వీపు పైన ఉన్న కార్డునైతే మరీ ఎవ్రీ మినిట్ దాన్ని మళ్ళీ చూస్తూనే ఉన్నాడు. ఇంకా ఒక్కొక్కసారి ఇలాంటి ప్రాంక్స్ చేస్తాం అనేసి నమ్మలేదు ఫస్ట్. తర్వాత కిట్ చూపించిన తర్వాత కన్ఫర్మ్ అయ్యి ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సెకండ్ ప్రెగ్నెన్సీ అంటే ఇంకా ఇప్పటి వరకు ఉన్నది ఒక ఎత్తు పేరెంటింగ్ అంటే చాలా కష్టం. పేరెంటింగ్‌లో ఇదొక సెకండ్ ఫేజ్ ఇంకా. ఇంకా ఫస్ట్ బేబీని చూసుకోవాలి, సెకండ్ బేబీని చూసుకోవాలి. వాళ్ళ బాగోగులు, వాళ్ళ ఖర్చులు, వాళ్ళకి స్కూల్ అనేసి, వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ అనేసి ఇంకా బరువు బాధ్యతలైతే పెరుగుతాయి కదా! అదే ఆలోచిస్తున్నాడనమాట మా ఆయన. మొత్తానికి రైట్ టైంలో అయింది. ఇంకా బాబుకి తోడు ఉంటారు మంచిగా సిబ్లింగ్. ఒక బ్రదర్ ఆర్ సిస్టర్ వచ్చేస్తే ఇద్దరు హ్యాపీగా ఆడుకుంటారు అనేసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకా మా విహాన్ బాబు ఎంత పెద్దగా అయినా కూడా ఇంకా ఇద్దరు పిల్లలు వచ్చినా కూడా విహాన్ అంటే మాకు చాలా స్పెషల్. ఎందుకంటే తను మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం లేట్‌గా కన్సీవ్ ఉండే 3 ఇయర్స్‌కి పుట్టాడు. తను చాలా స్పెషల్ ఇంకా. మా విహాన్ బాబు ఎంత పెద్దోడైనా కూడా మాకు ఇంకా చిన్న పిల్లాడిలాగానే కనిపిస్తాడు. ఇప్పుడైతే ఇంకా కొన్ని మంత్స్ మాత్రమే ఇంకా వీడిని చిన్న పిల్లాడిలాగా చూడడం అనేసి అనిపిస్తుంది. అప్పుడే ఫ్రంట్ సీట్‌కి షిఫ్ట్ అయిపోయి నేను బ్యాక్ సీట్‌లో కూర్చున్నా. ఏదో కొంచెం దూరం అవుతున్న ఫీలింగ్ వచ్చేసింది నాకు సడన్‌గా. ఇంకా హాస్పిటల్‌కి ఫస్ట్ చెకప్ కోసం అయితే వెళ్ళాము. స్కాన్ తీపించుకుంటే కన్ఫర్మేషన్ వస్తది కదా! బేబీ హార్ట్ బీట్ విన్న తర్వాత కన్ఫర్మేషన్ అయితది. హెల్తీగా ఉంటే అంతా ఓకే అనేసి హాస్పిటల్‌కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మా బాబు వదిన పిల్లలతోని చాలా ఆడి ఆడి అలసిపోయి రోజంతా టయర్డ్ అయిపోయి ఇంకా చీకటి పడేసరికే నిద్ర వచ్చేసింది వాడికి. తింటూనే నిద్ర పోతున్నాడు.
హాస్పిటల్‌కైతే రీచ్ అయిపోయాము. ఇది మా బాబు ఫస్ట్ డెలివరీ హాస్పిటలే కాకుండా నేను బు నేను పుట్టిన హాస్పిటల్ అని చెప్పొచ్చు. నేను పుట్టింది ఇక్కడే. ఇంకా మా బాబు డెలివరీ కూడా ఇక్కడే అయింది. ఇంకా ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఇక్కడే అనమాట. ఎందుకంటే ఈ హాస్పిటల్ నాకు చాలా నమ్మకమైన హాస్పిటల్. డాక్టర్ అయితే చాలా మంచిది. ఇంకా వెళ్ళగానే చాలా వెయిటింగ్ అయితే ఉంటది. రష్ చాలా ఉంటది. ఎప్పుడు పేషెంట్స్, ఔట్ పేషెంట్స్ వస్తూనే ఉంటారు. తినైతే నా ఫేవరెట్ డాక్టర్ హరిత మేడం. తన రెస్పాన్స్ అయితే చాలా బావుంటది. వెళ్ళిన ప్రతిసారి వినాయకుడికి మొక్కుకొనే వెళ్ళడం నాకు చాలా సెంటిమెంట్ అనమాట. ఇంకా బాబు ఉన్నప్పుడు అప్పుడు గూడా ప్రతిసారి అప్పటినుంచి ఇప్పుడు వరకి ఎప్పుడు వెళ్ళిన ప్రతిసారి మొక్కకుండా అయితే మర్చిపోను. ఇంకా చెకప్ అయితే అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నారు. సో, ఇంకా డబుల్ హ్యాపీతో ఇంటికైతే వెళ్దామనేసి అనుకున్నాము. ఇంకా ఆన్ ది వేలో బ్లడ్ టెస్ట్ రాశారనేసి ఇంకా బ్లడ్ టెస్ట్‌లు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ప్రెగ్నెన్సీ జర్నీలో నాకు చాలా హెల్ప్ అయిందంటే ఈ హీలో 5 ప్రెగ్నెన్సీ అండ్ పేరెంటింగ్ యాప్. అది మా బాబు ఫస్ట్ డెలివరీ అప్పటి నుంచి ఫాలో అవుతున్నాననమాట. ఇంకా వెంటనే ఈ యాప్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నా. ఇందులో మనకి డైలీ బేబీ గ్రోత్ అనేది చూపిస్తుందనమాట. ఎవ్రీ డే టు డే గ్రోత్, బేబీ హైట్, ఇంకా వెయిట్, మనకి ప్రెగ్నెన్సీ టైంలో ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏం ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఎవ్రీ మంత్ వైస్, వీక్ వైస్ చూపిస్తుందనమాట. ఎవ్రీ డే మనకి నోటిఫికేషన్ వస్తుంది. బేబీ సైజు సో అండ్ సో ఉంది. అండ్ బేబీ నుంచి మంచి క్యూట్ క్యూట్ కమెంట్స్ వస్తూ ఉంటాయన్నమాట. అంటే బేబీయే మనతో మాట్లాడుతున్నట్టు వాళ్ళు మంచి మంచి కొటేషన్స్‌తో మనకి కొన్ని పారాగ్రాఫ్స్ నోటిఫికేషన్ వస్తుంటాయి. అవి రోజు చదువుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటది. ఏదో బేబీతో మనం కమ్యూనికేట్ అయితున్న ఫీలింగ్ అయితే వస్తది. నేనైతే బాబు విహాన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎవ్రీ డే వెయిట్ చేసేదాన్ని. 12 కాగానే మళ్ళీ కొత్త మ్యాటర్ వస్తది కదా చదవడానికి బేబీ గురించి అనేసి వెయిట్ చేస్తుండే. ఎవ్రీ మంత్ స్కిప్ చేసి నెక్స్ట్ మంత్ ఏంటా, నెక్స్ట్ మంత్ ఏంటి, నెక్స్ట్ వీక్ ఏంటి అని వెయిట్ చేసి మరీ చూసేదాన్ని. ఇక్కడ చూసారు కదా మ్యాటరు. మమ్మీ యూ మే నాట్ సీ ఇట్ బట్ ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్ టు డెవలప్ మై బ్రెయిన్, హార్ట్, స్పైనల్ కార్డ్ అండ్ డైజెస్టివ్ సిస్టమ్. మై ఐస్ అండ్ నోస్ ఆర్ వెరీ నాట్ విజిబుల్ రైట్ నౌ. కిసి కిసి మమ్మీ అని ఎంత క్యూట్ వర్డ్స్ ఉన్నాయో అవన్నీ చదువుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది ఒక పాజిటివిటీ క్రియేట్ చేసే యాప్ అని చెప్పొచ్చు. మదర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. మీలో ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే ఈ యాప్ కంపల్సరీగా యూజ్ చేయండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్రమ్ మై సైడ్ ఇది చాలా రికమెండెడ్ యాప్ అని అయితే చెప్తాను. నేను చాలా ఫ్రెండ్స్‌కి రిఫర్ చేశాను. ఫ్రెండ్స్‌కి, కజిన్స్‌కి. ఇందులో ఇంకా ప్రెగ్నెన్సీ ప్రొడక్ట్స్, ఇంకా ఫుడ్డు, ప్రోటీన్ నట్స్ అనేసి అవన్నీ చాలా ఉంటాయి. ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా మెటర్నిటీ వేర్ అవన్నీ ఉంటాయి. మనకి ఎవ్రీథింగ్ డాక్టర్స్ డాక్టర్స్‌తో కమ్యూనికేట్ అయ్యి మన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళని కన్సల్ట్ కావచ్చు. ఇంకా వాట్సాప్ త్రూ చాట్ కూడా చేయొచ్చనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ అయితే క్లియర్ అవుతుంది. ఇక్కడ నేను మా బాబు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నార్మల్ డెలివరీ కోసం ఆ యాప్ నాకు చాలా యూజ్ అయింది. ఎవ్రీథింగ్ ఎక్సర్సైజెస్, డైట్ అన్నీ ఫాలో అయితే మా బాబు నార్మల్ డెలివరీ అయిందనమాట. చాలా హ్యాపీ ఇంకా. చాలా కష్టం అయింది అప్పుడైతే. ఇంకా మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ జర్నీ రీస్టార్ట్ అయిందనమాట. ఇంకా ఇవన్నీ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నాకు 9థ్ మంత్. చాలా లేట్‌గా పోస్ట్ చేస్తున్నా ఈ వీడియో వచ్చేసి. అంటే అప్పుడే తీసి అప్పుడే పెట్టడం కొంచెం మంచిగా అనిపియలేదు. కొంచెం వెయిట్ చేద్దాం అనుకున్నా కానీ మరీ లాగ్ అయిపోయింది. ఇన్ని మంత్స్ బిజీ ఉండడంతో ఇప్పుడు అయిందనమాట. ఇదైతే నా ఫస్ట్ బేబీ. సెకండ్ డేనే హాస్పిటల్‌లో అమ్మ అని పిలవడం చాలా సెంటిమెంట్ అనిపించింది నాకు. చాలా మెమొరబుల్. ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో నేను తీసుకునే హెల్తీ ఫుడ్స్ గురించి మీకు ముందు ముందు వీడియోస్‌లో అప్లోడ్ పెడుతుంటా, షార్ట్ వీడియోస్‌లో. మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డౌట్స్ ఏవైనా డైట్ గురించి, ఎక్సర్సైజెస్ గురించి, మంత్ వైస్ స్కానింగ్ రిపోర్ట్స్ గురించి ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయొచ్చు. ఫీల్ ఫ్రీ టు షేర్ విత్ మీ అండ్ ఈట్ హెల్తీ అండ్ స్టే హెల్తీ. ఈ ప్రెగ్నెన్సీ వ్లాగ్ మీకు నచ్చితే గనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.